చికెన్ డ్రై రోస్ట్, రైస్, రోటీస్, బగారా రైస్ దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు అనమాట. నిజంగా టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే ఇప్పుడు ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నోరు ఊరిపోతుంది అనమాట. అంత బాగుంది టేస్ట్. చాలా 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 బాగా వచ్చింది రెసిపీ. ఈ చికెన్ డ్రై రోస్ట్ రెసిపీ ఎలా చేయాలో సింపుల్గా చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ని క్లీన్గా వాష్ చేసుకొని అందులో పసుపు, బీట్ చేసుకున్న కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 hours అలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఈలోపు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, షాజీరా ఇంకా రిమైనింగ్ బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనే కారానికి తగ్గ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలన్నమాట. బాగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా కొంచెం దగ్గరికి అయ్యి బాగా ఉడుకుతున్న టైంలో మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 minutes మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. అలాగ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం చికెన్ని దగ్గరికి రోస్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ డ్రై రోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.